హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి మనకి రీసెంట్గా స్లాట్ లైన్ ఓపెన్ చేసి బుక్ చేయడం జరిగింది కదా. సో మీరు సదరంకి వెళ్ళొచ్చి దిగిన మీ యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గతంలో మీరు ఏమన్నా సదరంకి పోయి ఇచ్చినా కూడా మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మీకు ఎలిజిబుల్ అయిందా లేదా, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలాగే మీ యొక్క సర్టిఫికేట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా మీ కాడ సదరం ఐడి నెంబర్ లేకపోయినా కూడా ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో ప్రధానంగా ఎవరైతే సదరం సంబంధించి స్లాట్ బుక్ చేసి ఫర్దర్గా అలాంటి డేటుకు రమ్మని చెప్పేసి హాస్పిటల్కి రమ్మని చెప్పేసి ఉంటారు కదా. సో అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మీకు 24 అవర్స్ కల్లా మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి. సో ప్రధానంగా ఇప్పుడు వచ్చినట్టు కూటమి ప్రభుత్వము వికలాంగులకు అనేది దాదాపు మనకి 6,000 రూపాయలు పెన్షన్ అయితే పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సో పర్సెంటేజ్ అనేది పింఛన్ రావాలంటే ఖచ్చితంగా 40% పర్సెంటేజ్ కంపల్సరీగా ఉండాలి వికలాంగ పింఛన్ రావాలంటే. సో 60 కన్నా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా బెటర్గా ఉంటుందన్నమాట. సో ప్రధానంగా పింఛన్ సంబంధించి మనకి వికలాంగుల పింఛన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వారికి సంబంధించి సదరం అనే స్లాట్ బుక్ చేసుకుని రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళొచ్చిన వాళ్ళు వారి యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వీటి యొక్క ఛార్జెస్ ఎంత అని చెప్పేసి వీటిని మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపించడం జరుగుతుందండి. సో మీకు సంబంధించి ఎవరైనా సదరం సంబంధించి మీరు స్లాట్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి వచ్చింటిగినా ఫర్దర్గా మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా. సో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. మీ సదరం ఐడి అనేది నాకు సెండ్ చేయండి, మీకు చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రధానంగా ఆ ప్రాసెస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే అని చెప్పేసి ఈ ప్రాసెస్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా సదరం స్లాట్ బుక్ చేసుకొని సదరంకి వెళ్ళొచ్చిన వాళ్ళకి వారి యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వారి యొక్క ఏపీసీఏ పోర్టల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రధానంగా నేను లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఇంకా సైట్ అనేది ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన వెంటనే మన ఛానల్లో మనకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు సదరం వెళ్ళొచ్చిన వాళ్ళు మీ సేవ ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ సదరం అనేది సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనకి మీ సేవా సర్వీసెస్ ఆప్షన్ కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మీ సేవా సర్వీసెస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే రూరల్ డెవలప్మెంట్ అని. సో రూరల్ డెవలప్మెంట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి ప్రింట్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి రావడం. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక సదరం ఐడి నెంబర్ అనేది మీ యొక్క సదరం ఐడి నెంబర్ ఉంటుంది కదా. ఆ సదరం ఐడి నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి ఏంటి సో మనకి ఇక్కడ సదరం ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే వారి యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో సింపుల్గా ఈ విధంగా మీరు సదరం పోయించిన గ్రామ వార్డు సచివాలయంలో లేకుంటే మీ సేవలో కూడా మీరు సదరం సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రధానంగా ఇక్కడ మనకి వ్యక్తి యొక్క పేరు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే రేషన్ కార్డ్ నెంబరు, వారి యొక్క అడ్రస్, అలాగే జెండర్, అలాగే పింఛన్ సంబంధించి ఏమైనా తీసుకుంటున్నారా అని చెప్పేసి, అలాగే వారికి ఆధార్ నెంబరు. సో టైప్ వచ్చేసి ఇక్కడ మనం ఏ దానికైతే అప్లై చేసుకున్నామో సదరం సంబంధించి ఆ టైప్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మనకి అప్లికేషన్ ఐడి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డేటా అనేది పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి ఇక్కడ సో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దాదాపు 100% అయితే ఇవ్వడం జరిగింది. సో వీరు వికలాంగులకు పింఛన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అంటే మనకి 40% వచ్చే వికలాంగుల పింఛన్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క ప్రింట్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా మీ యొక్క సచివాలయంలో మీరు చెక్ చేసుకోవచ్చు, అలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి పెండింగ్ హాస్పిటల్ అని చెప్పేసి వచ్చింటే కన్నా అక్కడ పెండింగ్ మీకు హాస్పిటల్ ఇంకా పెండింగ్ ఉందని చూపిస్తుంది. సో ప్రధానంగా ఇక్కడ మనకి ఈ ప్రింట్ సర్టిఫికేట్ అనేది దాదాపుగా మనకి 40 రూపీస్ అయితే ఛార్జెస్ చేయడం జరుగుతుందండి. సో మీరు వెంటనే ఎవరైనా సదరం వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే కన్నా వెంటనే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని సో మీకు సర్టిఫికేట్ అలాగే వీటికి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డు వేళ డాక్యుమెంట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. త్వరలో పింఛన్ అప్డేట్ వచ్చిన వెంటనే మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో ఈ విధంగా సదరం సంబంధించి మీ యొక్క అప్లికేషన్ అనేది పోయించిన వాళ్ళు వెంటనే ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు, ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటని చెప్పేసి ఈ విధంగా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఒకవేళ తెలియకపోతే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సదరం ఐడి నెంబర్ పెట్టండి, మీకు చెక్ చేసి నేను చూపించడం జరుగుతుంది. ఇదండి సదరం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.